ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అయినా నాకు రావాల్సిన కట్నం వచ్చేసిందిగా, నీకు కూడా అదృష్టం వచ్చేసినట్టే. ఏంటమ్మా మీ అన్నయ్య నుంచో పెట్టే మాట్లాడుతున్నావు? నువ్వు కూర్చో బాబు, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురామా. వద్దమ్మా తులసి, కట్నం తెస్తే నాకు జ్యూసులు, తేకపోతే నీకు విషం ఇస్తుంది మీ అత్త. డబ్బు క్షణాల్లో మనిషిని ఎలా మార్చేస్తుందో చూడు. నేను మరీ అంత ప్రాణాలు తీసి అత్తను కాదు బాబు, ఏదో కాస్త డబ్బు పిచ్చి అంతే. మీకే పిచ్చున్నా మా చెల్లికి మాత్రం పిచ్చెక్కించకండే. వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య, అమ్మని అడిగానని చెప్పు. అలాగేనమ్మా. నేను కూడా అడిగానని చెప్పు బాబు. ఈ నుంచి తులసి కోటలో చూసుకుంటానని చెప్పు. అంటే అపార్థం చేసుకోకు బాబు, అంత చక్కగా చూసుకుంటానన్నమాట. తులసి కోట్ల అక్కర్లేదండి, కోడల్లా చూసుకోండి చాలు. తేడా వస్తే రాదు బాబు, మీ చెల్లెలికి ఏ లోటు రాదు, ముచ్చెల్లా చూసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. అలాగే అన్నయ్య. అన్నయ్య, చెయ్యొప్పింది చాలు. రోడ్డు మీద ఏ పోకిరి విధమన్నా చూస్తే వాడికే టాటా చెప్తున్నావు అనుకుని పాట అందుకుంటాడు. పద పద లోపలికి. ఇంటి పని వంట పని చాలా ఉంది. మీ అన్నయ్య అయితే కట్నం డబ్బిచ్చాడు, కానీ కోడలు చెయ్యాల్సిన చాకరీ తప్పదుగా, అది నువ్వే చెయ్యాలి. పద పద లోపలికి. భయ్యా, ఏం చేశారో చెప్పండి భయ్యా. భయ్యా వదలండి భయ్యా.
చేశారో చెప్పండి భయ్యా భయ్యా अरे चुप मुंह बंद कर భయ్యా భయ్యా వదలండి భయ్యా 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 బాబీ బాబీ భయ్యా నన్ను లోపల పెట్టి తలుపేస్తున్నారు బాబీ వద్దని చెప్పు బాబీ బాబీ ప్లీజ్ బాబీ मैं బాబీ कुछ नहीं बताऊंगी మీ భయ్యా మాటకి నేను ఎదురు చెప్పలేను బాబీ బాబీ సెట్జీ పూజ పాప రెడీ అయిందా एरो కొంచెం సేపు వెయిట్ చేయి బాబీ బాబీ చెప్పు ఆటో ఆయా तुम पूजा तो नहीं कर दो अंदर चलो బాబీ अंदर బాబీ चलो బాబీ చలో. భయ్యా వదిలు చలో. భయ్యా భయ్యా अंदर चलो భయ్యా వదిలు భయ్యా భయ్యా తలుపు తీ భయ్యా 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 తలుపు తీ భయ్యా ఏమైంది సెట్జీ तुम्हारा को కైకు అన్ని నీకు చెప్పాలా నీ పని నువ్వు చూసుకో అట్లాగే సెట్జీ పూజ కహా హై ఆయా రెడీ చేస్తోంది మే మందిర్ కు జాతీ హూ నేను కంపెనీకి పోవాలా నువ్వు మందిరికి పోతే ఇంటిలో పరిస్థితి ఏమిటి ఇక్కడ రాధా ఉంది కదా మనము ఇద్దరము పోతే రాధా ఎక్కడికైనా ఎగిరిపోతుంది గదిలో పెట్టి తాళం వేశారుగా ఇంకా ఏమీ ఎగిరిపోతుంది ఏ దిన్ శుక్రవారం హై నేను మందిర్కి పోవాలి అచ్చా మై కంపెనీకు జా రహా హూ నిన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి పోతాను రాధని ఎత్తికెళ్ళటానికి ఇదే కరెక్ట్ టైం పూజని తొందరగా స్కూల్లో దింపేసి రావాలి రాధాని ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకు జాగ్రత్తగా చూసుకో సమజే హా ఆ, డాడీ ఐఎమ్ రెడీ సూర్య సెట్జీ పాపని తీసుకువెళ్ళు దా పూజ పాప దా తొందరగా వెళ్దాం దా నీకు చాక్లెట్ కొనిస్తానమ్మా ఆ తర్వాత ఏం జరిగింది? పూజని స్కూల్లో దింపి మళ్ళీ సెట్జీ ఇంటికి వెళ్ళాను చంద్రం ఒక్క నిమిషం పద ప్రకాష్. చంద్రం సూర్యాన్ని చూడ్డానికి బలరాం వస్తున్నాడు. బలరామా? అవును, పర్మిషన్తో వస్తున్నాడు. ఇక్కడ నీ పని పూర్తయిందా? ఇంకా అవ్వలేదు. అయితే నువ్వు బలరాం కంట్లో పడకుండా దాక్కోవాలి. ఓకే, అదే బెటర్. బలరాంకి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే అంత అప్సెట్ అయిపోతుంది. సూర్య, బలరాం దగ్గర నువ్వేం బయటపడకు. బలరాం మనిషిలాగే మాట్లాడు. అలాగే సార్. పద చంద్రం, బలరాం వచ్చేస్తాడు. డాక్టర్, సూర్యగలా ఉంది. రిపోర్ట్స్ చూడకుండా చెప్పలేం. రిపోర్ట్స్ రేపు వస్తాయి. రేపు కాంటాక్ట్ చేయండి, చెప్తాను. చంద్రం, లోపలికి వెళ్తా దాక్కో. ఓకే, నేను ఒకసారి సూర్యని చూడొచ్చా? అటే సూర్య రూమ్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. ద గ్రేట్ ఏసీపీ గారు, ఆఫ్టర్ ఒక ఖైదీకి కాపలా కాస్తున్నారా? అంత కూడా తప్పించుకోకూడదు కదా, అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నా. మరి మీరే డ్యూటీ మీదకి ఇక్కడికి వచ్చారో? డ్యూటీలు లాఠీలు మీకే ఉంటాయి, నాకు లూటీలు ఉంటాయా? పోటీ పడకండి, మంచిది కాదు. పోటీ పడ్డం నాకు టీ తాగినంత ఈజీ. తెలుసు, కానీ ఇది పోటీ పడే టైం కాదు, పేషెంట్ని చూసే టైం. సూర్య నాకు బాగా తెలుసు, అందుకే చూడాలని వచ్చా. చూడొచ్చా? చూడండి, పర్మిషన్ తీసుకుని వచ్చారుగా. న్యాయం కళ్ళకే గంతలు కట్టారు, మిమ్మల్ని ఎవరు ఆపగలరు? వెళ్ళండి. మీ చట్టాన్ని కూడా మడిచి జోబులో పెట్టుకున్నాను, తెలుసా? జాగ్రత్త, జేబు వెనకే గుండె ఉంది. చట్టం పేలితే గుండె పగులుతుంది. చట్టం నా చుట్టం, అది పేలదు. పేలుతుంది బలరాం, నేను పేలుస్తాను. ఆ.
బలరాం వెళ్ళేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సూర్య సూర్య సార్. జాగ్రత్త. ఏంటిది సూర్య? ఏంటి దారుణం? జరిగిన దానికన్నది పెద్ద దారుణం కాదులేండి. అసలేమైంది సూర్య? సడన్గా కడుపు నొప్పి వచ్చింది. గుండె నొప్పి వచ్చినా బాగుండేది, ఈ బాధలు తప్పేవి. ఇంత సడన్గా నా లైఫ్ ఎలా మారిపోయిందో చూసారా? అంతా వాడే చేశాడు. వాడే నా కొడుకు. వాడు ఆ సేటు చెల్లెల్ని ప్రేమించడం వల్లే ఇదంతా జరిగింది. రాధను కిడ్నాప్ చేయడం వల్లే నీకు గతి పట్టింది. కిడ్నాప్తో ఆగిందా? ఆగలేదు. మర్డర్ దాకా పోయింది. ఏది ఏమైనా ఒక ప్రేమ జంటను కలపడానికి నీ జీవితాన్నే బలి చేసుకున్నావు. నేను ఇదంతా మీ అబ్బాయి కోసం చేయలేదు, నా చెల్లి కోసం చేశాను. కానీ నేను జైలుకి వెళ్తానని, మా అమ్మ ఒంటరిదవుతుందని అనుకోలేదు. ఇప్పుడు మా అమ్మను చూసే దిక్కులేదు సార్. దిక్కులేని మీ అమ్మకు నేను దిక్కునవుతాను. మీ అమ్మగారిని మా అమ్మలాగా చూసుకుంటాను. కానీ నువ్వు ఆ చంద్రశేఖరాన్ని మాత్రం నమ్మొద్దు. ఏ చంద్రశేఖర్? అదే జైల్లో నిన్ను చూడడానికి వచ్చాడే ఆ చంద్రశేఖర్. అతనా? నేను నమ్మలేదు. అవును, అసలు ఎందుకు వస్తున్నాడు? అతను నా భార్యకి ఫ్రెండ్ అంట. నన్ను చూడ్డానికి వచ్చి నా కథంతా అడిగాడు. టైం బాగోక నేనే హత్య చేశానని చెప్పాను. మరి మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? నే రావద్దని చెప్పేశాను. మంచి పని చేశావు. మళ్ళీ వస్తే నాకు చెప్పు. కిళ్ళి కిళ్ళి నమిలినట్టు నమిలేస్తా. వస్తాను. సూర్య, జాగ్రత్త. ఈ పోలీసులు కూడా నమ్మొద్దు. ఓకే, టేక్ కేర్. నిన్ను నమ్మకుండా ఉంటే బాగుండేది బలరాం. నిన్ను నమ్మి నాశనం అయిపోయాను. హలో, నేనండి గీతని. మీటింగ్ అవ్వలేదా? లేదు, ఏంటో చెప్పు. రాత్రికి డిన్నర్కి వస్తారా? లేట్ అవుతుందా? లేట్ అయ్యేలా ఉంది. నువ్వు తినేసి పడుకో, నా కోసం వెయిట్ చేయకు. ఏంటి బలరాం గారు ఈ రూమ్ లో నుంచి వస్తున్నారు? అది సూర్య విషయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వచ్చా. అలాగా, దారే మర్చిపోయారేమో అనుకున్నాను.
మీ ఎగ్జిట్ అటు. అంటే బయటికి వెళ్ళమంటున్నదా? నేను వెళ్ళమంటే వెళ్తారా, ఉండమంటే ఉంటారా? హ్, మీ పేషెంట్ ఏమన్నాడు? కర్మ కాలిపోయిందన్నాడు. ఎవరి కర్మ? అంటే నేరం చేస్తే ఎవరి కర్మైనా కాలిపోక తప్పదు అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్, టైంకి వచ్చావు. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు త్వరగా వెళ్ళి సూర్యతో మాట్లాడు. సరే. బలరాం వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నన్ను ఇంకేం అడగండి. అడగొద్దా? అవును, అడగొద్దు. నేను చెప్పడం ఆ బలరాం విన్నాడంటే డేంజర్. మీకు ఆ భయం అక్కర్లేదు. బయట ఏసీపీ ఉన్నాడు. ఎవరు ఈ రూమ్ దగ్గరికి రాకుండా చూస్తాడు. మీరు త్వరగా చెప్పండి ప్లీజ్, చెప్పండి. మీరు చెప్తే అందరి జీవితాలు బాగుపడతాయి. ప్లీజ్ సూర్య. సరే చెప్తాను. ఆ రోజు పూజను స్కూల్లో దింపి మళ్ళీ సేట్ ఇంటి దగ్గరికి వచ్చాను. చలో జీ.